జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం దగ్గర పడుతోంది. గెలిచి 5 ఏళ్లైనా తమ డివిజన్లలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇన్ని రోజులు బిందాస్గా ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు హడావుడిగా బల్దియా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలుండటంతో మళ్లీ టికెట్ వస్తుందా రాదా, వస్తే గెలవటం ఎలా అనే భయం పట్టుకుంది. నేతల హడావుడి మొదలైందంటే ఎన్నికలు సమీపిస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఇదే హడావుడి గ్రేటర్ హైదరాబాద్లోని పలు డివిజన్లలో కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగియనుంది. దీంతో వివిధ కార్యక్రమాల ఏర్పాట్లతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కార్పొరేటర్లు. తమ డివిజన్లలో ఉన్న పెండింగ్ పనులతో పాటు ఇచ్చిన హామీల అమలుకు రెడీ అవుతున్నారు. నేతల హడావుడి చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఇంతకాలం ఏం చేశారు అని ఇప్పుడు టెన్షన్ పడుతూ తమను టెన్షన్ పెడితే ఎలా అంటున్నారు. 5 ఏళ్ల క్రితం గెలిచిన కార్పొరేటర్లు ఇన్ని రోజుల పాటు తమ పనులు బిజినెస్లు చూసుకుంటూ ఉన్నారు. డివిజన్లలో పబ్లిక్ సమస్యలు ఉన్నా వాటిని లైట్ తీసుకున్నారు. ఇన్ని రోజుల పాటు కార్పొరేటర్గా రాజసం చూపించిన వీరంతా ఇప్పుడు పెండింగ్ పనులు పూర్తి చెయ్యండి అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల కోసం టికెట్లు పొందాలంటే ఇప్పుడైనా పనిచేసి నిరూపించుకోవాలి అని భావిస్తున్నారు. బల్దియా హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులు లిస్టు చేసి చూపిస్తున్నారు. అయితే వారంతా పెద్ద జాబితాలతో వస్తుండటంతో అధికారులు షాక్ అవుతున్నారు. ఎలాగైనా ఈ పనులు చేసి పెట్టండి అని రోడ్లు, కాలువలు, శానిటేషన్ సమస్యలతో పాటు కమ్యూనిటీ హాల్స్, స్ట్రీట్ లైట్స్, ఇతర పథకాల అమలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారుల ముందుంచుతున్నారు. బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇక నుంచి ప్రతిరోజు ప్రజల్లో ఉండటానికి ప్లాన్ చేస్తున్న నేతలు మరోవైపు అధికారుల చుట్టూ తిరిగి పనులు చేయించాలి అనుకుంటున్నారు. తమ డివిజన్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించడం, రోడ్లను రిపేరీ చేయించడం, సీసీ రోడ్లు వేయించడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే దోమలు లేకుండా ఫాగింగ్ చేయించడం, కుక్కల బెడద లేకుండా చేయించాలి అని స్థానికులు అడుగుతున్నారు. దీంతో నిధులతో సంబంధం లేని ఈ పనులను అధికారులతో చేయించుకుంటున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్లతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన టికెట్ రాని వారు సైతం స్థానిక ఓటర్లకు సంబంధించిన వివిధ పనులను చేసి పెట్టేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.